సామాన్లు అందుకో. అయినా ములక్కాడల్ని వాళ్ళని కాలుస్తారా? కాల్చి తినడేది బాబాయ్. కాల్చి స్మోకీ ఫ్లేవర్ అంటారు ఇంగ్లీష్, తెలుగులో పొగ చూరిన వాసన అంటారు. ఒక చూరిన వాసన. ఇనుప జాలి ఎక్కించి పొయ్యి మీద ఆ మునక్కాడలు అందుకో. మునక్కాడలు మనం నిప్పుల మీద చేస్తే డైరెక్ట్గా కొంచెం నూనె రాసి నిప్పుల మీద కాల్స్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ పొయ్యి మీద కాల్చాలంటే ఉడకదు పూర్తిగా, కాబట్టి కొంచెం ఉడికించి తీసుకొచ్చా. నూనె అందుకో, వాటికి నూనె పూసి. పూసి దాని మీద పెట్టాలా? అంతే. పులుసు తీసేసి రోటి పైన పెట్టి ఇది అయిపోయినట్టేగా? అయిపోయింది. నూనె బయటకు వచ్చిందంటే అయిపోయినట్టే కదా. నూనె మొత్తం బయటకు వచ్చేసింది. పొయ్యి కట్టే ముందు మూగుడు ఎక్కించి పొయ్యి వెలిగించి. నాలుగు గంటల నూనె, 4 గరిటెల నూనెని కింద పటకారం పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. జీలకర్ర, జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి తురుము, మంట తగ్గించే. కొంచెం మార్చాలి, అటు ఇటు పొగలు వస్తున్నాయి. మారుద్దాం. ఉల్లిపాయలు, ఉప్పు ఎంత వేయాలి? 1 స్పూన్ చాలా. చూడు అవే బేసిన్లోకి తీసేసి గుజ్జు తీసేయాలి రా. ఉప్పు కిందికి పైకి కిందికి. కాళ్ళు పైకి తెచ్చి ఇదిగో ఇది ఫుల్ గాలిపోయింది. ఉల్లిపాయలు ఒకసారి కలుపు. ఈ గుజ్జు తీద్దాం కొంచెం. కొంచెం చల్లగినాక మొత్తం గుజ్జు తీసేసి అన్నిటిది. బాబాయ్ ఇది లాస్ట్ ములక్కాయ. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయి గుజ్జు వేసే ముందు టమాటా ముక్కలు వేసి, టమాటాలు, క్యాప్సికమ్ ముక్కలు,
చేసేయాలా? ఉడకబెట్టి కాల్చాము, ఎంత మంచి సువాసన ఉందో. ఉడకబెట్టకపోతే అది ఉడకదు, పచ్చిగానే ఉండిపోతుంది. నువ్వన్నా స్మోకీ ఫీల్ రాదనుకుంటా. జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వర్రగుండ, కారం, వర్రగుండ అంటాము, ఉప్పు వేసారా? ఉల్లిపాయలు వేసినప్పుడు వేసేసాం. కొంచెం నీళ్ళు వేయాలి. చిలకరించాలా? ఒకసారి కలిపేసి మూత పెట్టు. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలి. ఈ చెంచా పెట్టినా అక్కర్లేదు, అక్కర్లేదు. ఈ లోపల కొంచెం శుభ్రత. ఓకే. బాబాయ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ చిన్న మట్టి పాత్రలోకి ఉస్తికాయ పులుసు మార్చు. కుస్తీ అంటే గుర్తొచ్చింది, వాడితో కుస్తీ మర్చిపోయా. అమ్మో, ఆపురా, అవన్నీ ఆపు, అసలు ప్రశాంతంగా ఉంది. ఈ మామిడికాయ ముక్కలు ఎంత మంచి వాసన వస్తుంది. చింతపండు పులుసులో అలాగా నాని నాని. ఆహా, యథాస్థానంలో పెట్టి ఒకసారి మూర్తి మగ్గిపోయి కలిపే. కొంచెం కొత్తిమీర వేసుకో, మళ్ళీ అక్కడ స్టీల్ పాత్రలో వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి, ఆ పైన గుజ్జు కూర. ఎక్కడ ఉంటామో మనకి నుజ్జు నుజ్జేనా? ఆనందంతో నుజ్జు నుజ్జే. రెండు వంటలు సిద్ధం. ఇదిగా ఉడికించిన ములక్కాడలకి నూనె రాసి కాల్చుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మూకుడులో 4 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, మనం కాల్చుకొని తీసుకున్న ములక్కాయ గుజ్జు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కాల్చిన ములక్కాయ గుజ్జు కూర రెడీ.